కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫోన్లను అందిస్తారు. రాజ్ కుమార్. ప్రియాంక, ఇప్పటికే ఏదైతే ఇండిగో దానికి సంబంధించినటువంటి దాంట్లో చాలా ఏదైతే విమానాలు రద్దయిన నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి ఈ రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ కూడా వారు కనీసం పట్టించుకునే నాదు లేడు. సరైన సమాధానం కూడా ఇండిగో సిబ్బంది చెప్పడం లేదు అని కూడా చెప్పడం జరిగింది. దీనిపై కూడా అంటే ఇప్పటికే ఫ్లైట్ విమానాలు మాత్రం ఒక్కసారిగా అమాంతం పెరగడంతో కూడా ఏదైతే ప్రయాణికులకు అదనంగా భారం పడకూడదు, ఒకవేళ భారం పడ్డట్టయితే వాటిపై చర్యలు తీసుకుంటామని కేంద్రం చెప్పినప్పటికీ ఇది మాత్రం ఈ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇండిగో అంటే దానికి సంబంధించి పైలట్లు ఒక్కసారిగా కొరత వల్ల ఏదైతే ఒక్కసారిగా క్యాన్సిల్ రావడం జరిగింది. దాదాపు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే దాదాపు 69 రావాల్సినటువంటి ఇండిగో ఫ్లైట్లకు సంబంధించినట్టు మొత్తం కూడా క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఒక్కొక్కసారిగా అంటే ఇది క్రమంగా ఈ యొక్క సమస్య సద్దుమణుగుతుందని కూడా ఇండిగో సంస్థ చెప్తున్నప్పటికీ ఇప్పటికీ మాత్రం అటు దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ లగేజ్ బ్యాగ్ ఎక్కడుంది అనేది చెప్పాల్సిన బాధ్యత కూడా సిబ్బంది చెప్పడం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. కనీసం ఏదైతే పైలట్లతోనే కొత్త షెడ్యూల్తోనే ఇదంతా కూడా అసాధ్యమైంది కాబట్టి పైలట్ల కొరత వల్లనే ఇదంతా ఏర్పడ్డదని ఇండిగో సిఇఓ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్లలో నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నారు కేంద్రంపై. అంటే కేంద్ర మంత్రి దానికి సంబంధించి రామ్మోహన్ నాయుడు కూడా పరిస్థితులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ క్రమంగా మెరుగుపడతాయన్న నేపథ్యంలో కానీ ఇంకా మాత్రం చాలా చోట్ల ఎయిర్పోర్ట్లలో మాత్రం దాండియా డాన్సులు ఆడుతూ కూడా టైం వెలుగుస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పైలట్లకు సంబంధించి కావచ్చు వారి సమాచారం పూర్తిగా ఇప్పుడు తీసుకుంటున్నాం. దీనికి సంబంధించి అంటే ప్రయాణికులు మాత్రం ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ప్రయాణాలు ఎక్కువ మంది కొనసాగుతే హైదరాబాద్ కావచ్చు, ముంబై, ఢిల్లీ, కోల్కతా నుంచి పెద్ద ఎత్తున కూడా అక్కడ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఎక్కడ మాత్రం ఇండిగో వ్యవహారం చూస్తే ఒక్కసారిగా మాత్రం అన్ని విమాన రేట్లు దాదాపు 10,000 ఉన్న రేట్లు దాదాపు 50,000 ఇట్లా పలకడం అంటే అదనంగా ఆర్థిక భారం పడుతున్న నేపథ్యంలో చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి చాలా విమానాలు కూడా క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఓన్లీ శంషాబాద్ కు రావాల్సిన 26 విమానాలు రద్దు కావడం, దానికి సంబంధించినటువంటి మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా దాదాపు వెళ్ళవలసిన అన్ని ఇండిగో విమానాలు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు దేశవ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి చాలా మంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉంది. చాలా మంది నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే దాంట్లో ఇండిగో వైఫల్యాలు కావాలని చేసింది అన్నట్టు కూడా చాలా మంది ప్రయాణికులు చెప్తా ఉన్నారు. కానీ మొత్తానికి మాత్రం సద్దుమణిగే విధంగా కూడా ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాత్రం ఆ విమానయాల సంస్థలతో కూడా మాట్లాడుతున్నారు. వారందరికీ కూడా ఇటు రైళ్లకు కూడా అదనపు ఏసీ బోగీలు, అదనపు బోగీలు కూడా కేటాయించి కూడా ఎక్కడికక్కడ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్తున్న నేపథ్యంలో కేంద్రం కూడా రంగంలోకి దిగడం జరిగింది. విమానాలకు సంబంధించినటువంటి మొత్తం ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చే ప్రయాణికుల సంఖ్య పెరుగుతా ఉన్న నేపథ్యంలో వారు బుక్ చేసుకున్నటువంటి టికెట్ క్యాన్సిల్ అయిన నేపథ్యంలో మళ్ళీ ఎలా వెళ్ళాలి అన్న దానిపై కూడా ఇటు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైతే విమానాలకు సంబంధించినటువంటి డీజీసీఏ సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇది సరైన విధానం పాటించలేదు అన్న దానిపైన కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో మొత్తానికి మాత్రం ఇది ఇంకా ఇలానే కొనసాగుతుంది మరికొన్ని రోజుల పాటు అని కూడా తెలుస్తా ఉంది. ఇబ్బందులు మాత్రం అంటే విమానాల ప్రయాణం ఇండిగో ఏర్పడేటువంటి సంక్షోభం వల్ల దీనికి ఇప్పుడు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ప్రయాణికులు. రాజ్ కుమార్, అయితే ఫ్లైట్ క్యాన్సిల్ అయిన ఆ టికెట్ రీఫండ్ అమౌంట్ కూడా వారు చేయటం లేదు, రీషెడ్యూల్ అయితే చేస్తున్నారు. మళ్ళీ ఇది వస్తున్నా కూడా ఫ్లైట్ క్యాన్సిల్ అని చెప్తున్నారంటూ కూడా కొంతమంది ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఇండిగో సిబ్బంది ఏం చెప్తున్నారు? అంటే మొదటి నుంచి కూడా ఇండిగో ఏదైతే సంక్షోభం ఏర్పడటం నుంచి కూడా ఫ్లైట్ల రద్దు నుంచి కూడా అక్కడ సిబ్బంది సరైన సమాధానం చెప్పడం లేదు. దానికి సంబంధించి వారి షెడ్యూల్ అంటే వారి రీషెడ్యూల్ కూడా అంటే ఎప్పుడు వస్తుంది ఏంటి, వాళ్ళు మళ్ళీ ఎప్పుడు పెట్టుకోవాలి దాని ప్రయాణం అనేది కూడా దానికి సరైన సమాధానం ఇస్తలేరని కూడా పెద్ద ఎత్తున ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీని యొక్క అది ముఖ్యంగా ముంబై కావచ్చు, ఢిల్లీ, హైదరాబాద్ వంటి పెద్ద ఎయిర్పోర్ట్లలో ఎక్కువ ప్రయాణికులు ఉండే వంటి ప్రాంతాల్లో కూడా అంటే సిబ్బంది సరైన సమాధానాలు చెప్పక వాళ్ళు నిరసనలకు దిగడం, ఈ యొక్క పైలట్ల కొరత కావచ్చు, దీనికి సంబంధించి ఇప్పటికి సంస్థ మాత్రం ఒక్కసారిగా ఇలాంటి ఏర్పడింది కాబట్టి చిన్నగా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తామని అంటున్నారు. కానీ ఇది ఏదైతే వీరు ప్రయాణికులించే ఇప్పుడు ఇతర ఏదైతే విమానాలకు సంబంధించినటువంటి అంశాల్లో మాత్రం ఆర్థిక భారం మాత్రం పడుతూ ఉంది. దాదాపు ఎక్కువ రేట్లు పెంచేసి వసూలు చేస్తున్నారు. ఇతర విమానాశ్రయాలను కూడా కంప్లైంట్ వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా వేయడం జరిగింది. కాబట్టి సుప్రీంకోర్టు కూడా వాయిదా వేయడం
ఇవ్వడం జరిగింది. కాబట్టి దాదాపు ఢిల్లీ నుంచి వచ్చేటువంటి 86 ఇండిగో విమానాలు కూడా రద్దు చేయడం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్లలో కూడా ఇండిగో మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి అందరి క్యాన్సిల్ కావడం, వారందరికీ మొత్తానికి మాత్రం ప్రయాణికులకు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ కనీస ఏర్పాట్లు కూడా చేయడం లేదు. ఫ్లైట్ క్యాన్సిల్ అయిన దానిపై రీషెడ్యూల్ ఎవరు సరైన సమాధానం చెప్పట్లేదని కూడా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ. लग जाएगा उसको ऐसे लेके गाड़ी लेके चला गया अंदर इनको पीछे नहीं जाना आराम से मैनेजर तो सब हमारी डेडलाइन दे दी, बोला फ्लाइट नहीं है, सिर्फ हमें बैग दे दो सर, हमारा कोर्स का बैग मांग रहे हैं, वो हमें उतना तो दो कमांडो की ड्यूटी यहाँ पे चले जाइए, होटल पे रहिए, बहुत शांति, बस बस यही चला जाएगा। घर पे आज तक यहाँ तो दिन ही नहीं, घर पहुँचाएंगे। आप यहीं पे सामान नहीं दे रहे, हम घर पहुँचे हैदराबाद से। लग जाएगा उसको ऐसे लेके गाड़ी लेके चला गया अंदर इनको पीछे नहीं जाना आराम से